నమస్కారం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. అక్షయ తృతీయ అంటే ఏంటి, అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి, మరియు వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు దైవజ్ఞ బ్రహ్మ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. అందరికీ కూడా శుభాశీస్సులండి. గురువు గారు, అక్షయ తృతీయ వచ్చేసింది. సో అక్షయ తృతీయ అసలు అంటే ఏంటి, ఈ సాంప్రదాయం మనకి ఎప్పటి నుంచి ఉంది, దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం మా అందరికీ తెలియచేయండి. చాలా మంచి విషయం అడిగారు. ధర్మరాజు ఆయన అరణ్యాల్లో నివసించేటప్పుడు ఆయన కుటీరంలో తనకు భోజన అర్థం కోసమనే కాకుండా తను సూర్యుడిని ఆరాధించి ఆయనను తపస్సు ఆయనను పూజించడం వల్ల ఈయన యొక్క భక్తి శ్రద్ధలకు ఈయన తపస్సుకు మెచ్చి ప్రసన్నమై తనకి అక్షయ పాత్రని ప్రసాదించాడు. అక్షయ పాత్ర అంటే వాళ్ళు కోరుకునేదల్లా కూడా ప్రసాదించేది. అందులోనూ అమృతం వంటి పదార్థాలను భోజనాలను కూడా వాళ్ళ అందరికీ కూడా అది ప్రసాదిస్తూ ఉండేదన్నమాట. అలా ఎంతమంది వచ్చినా కూడా తరగకుండా అందరికీ కూడా పెట్టేటువంటిది, ఎప్పటికీ తరగనిది, మనం కోరినదల్లా కూడా ఇచ్చేటువంటిది. అంటే మన కోరికను తీర్చేది, మన యొక్క ఆకలిని తీర్చేది అక్షయ పాత్ర. ఇది సూర్య భగవానుడు ధర్మరాజుకి ఇచ్చాడనమాట. అలా ఆ విధంగా మనము ప్రతిదీ కూడా ధనము, ధాన్యము, అలాగే అన్నీ కూడాను ప్రసాదించేటువంటిది కాబట్టి, అందువల్ల తరగనిది కాబట్టి ఎప్పటికీ కూడా మనకు జీవితాంతం కూడా వస్తూనే ఉంటుంది. దీన్నే పల్లెల్లో ఒక అర్థం ఉందన్నమాట. ఒక ఏట్లో నీళ్లు గుంత చేస్తే నీళ్ళు అయిపోతాయి అని అనుకుంటే పొరపాటు. అందులో ఆ నీళ్ళని మనం తోడుకుంటూ ఉంటే నీళ్లు వస్తూనే ఉంటాయి, అంటే ఊరుతూనే ఉంటుంది నీళ్లు. మనం ఎన్ని తోడినా కూడా మళ్ళీ నీళ్లు ఊరుతూనే ఉంటుంది. అదేవిధంగా ఈ అక్షయ పాత్ర కూడా అంతే, మనం ఎంత వాడుతున్నా కూడా మళ్ళీ తిరిగి మనకి ఇస్తూనే ఉంటుంది. అదేవిధంగా మన యొక్క జీవితం కూడా జీవితం, ఆర్థిక పరంగా మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి, శాశ్వతంగా, అలాగే స్థిరమైనటువంటి అభివృద్ధి. అది కూడా మన యొక్క జన్మే కాకుండా మన వంశాంతరం అంతా కూడా మన పిల్లలకి, మన మనవళ్ళకి, ఇలా మనం ఒక 7 తరాలనుకోండి, ఇలా తరగనటువంటి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కలగచేసేది, మన యొక్క కోరిన కోరికలన్నింటి కూడా నెరవేర్చేదే ఈ యొక్క అక్షయ తృతీయ. అందరికీ తెలిసిన విషయమే, బంగారం, మెయిన్గా ప్రధానంగా బంగారం. దాని గురించి కూడా వివరిద్దరు కానీ గురువు గారు. మీతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారు. ప్రణీత గారు ఉన్నారు రేపాక నుంచి. నమస్తే అండి ప్రణీత గారు. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ముందుగా సంవత్సరం, నెల, డేట్ చెప్పండి. 8/12/1992. ఓకే, 8/12/1993. టైం అండి 3:06. ఎప్పుడు ఎర్లీ అవర్సా లేదా మధ్యాహ్నమా? మధ్యాహ్నం. పిఎం. ఎక్కడ పుట్టారు? పర్కాలండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అబ్బాయి పెళ్లి గురించి. ఓకే, తప్పకుండా గురువు గారు తెలియజేస్తారు. హలో, నమస్కారం గురుగారు. అమ్మా, బాగున్నారా? బాగున్నాం. 8వ తారీఖు 12వ నెల 1993. సరేనమ్మా. మీ అబ్బాయి అమ్మా, అమ్మాయా? అబ్బాయి అండి. మీ అబ్బాయి పుట్టింది శ్రీ శ్రీముఖనామ సంవత్సరము కార్తీక మాసంలో పుట్టారమ్మా. తన పుట్టిన తేదీ వచ్చేసి బహుళ దశమి, బుధవారము, హస్తా నక్షత్రము, కన్యా రాశిలో పుట్టాడు. అలాగే తను పుట్టినటువంటి సమయాన్ని బట్టి అబ్బాయి జాతక ప్రకారంగా కుజదోషం ఉందమ్మా. ఆ కుజదోషానికి ఏమన్నా మీరు పరిహారం చేయించారా? పూజ చేయించిన సుబ్రహ్మణ్య స్వామి. అదే, ఏం చేశారు? కాళేశ్వరంలో వైగాలు చేసింది గురువు గారు. అదే, హోమాలు చేశారా? హోమం అంటే కూర్చుండబెడతారు కదా, అందరిని ఒకటేసారి కూర్చుండబెట్టి పూజ చేస్తారు వాళ్ళు. అంటే సామూహికంగా. అందులో లింగము అదే చెప్పండి. వెండిది లింగం అందులో హుండీలో అది వేయించిండు.
రాహుకేద పూజలు లాంటివి కాదు, శివలింగం అంటున్నారు కదా, వెండి లింగం శివ అని. శివ పూజ కూడా చేయించిండ్రు అయ్యగారు, శివలింగానికి అభిషేకం కూడా చేయించిండ్రు. సరేనమ్మా. అయితే వాస్తవంగా చెప్పాలి అంటే అది కాదు పూజ, తన జాతక. గారు ఇంటి దగ్గర హోమం చేసిండ్రు అయ్యగారు ఇక్కడ ఊళ్ళో. సరే, మంచిది. ఎన్నేళ్ళు అవుతుంది చేసి? సంవత్సరం దాటిన గురుగారు. పాత ఇంట్లో చేసిండ్రు, ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నాం, ఇందిరమ్మ ఇల్లు. అందులో కూడా మొన్న ఇళ్ళకి వస్తే అయ్యగారు పూజ చేసిండు హోమం. అంటే అది మేము కూర్చున్నాం, మా అబ్బాయి కూర్చోలే. అది గృహప్రవేశానికి సంబంధించిన పూజలేండి, వాస్తు పూజ అంటారు. దానికి దీనికి సంబంధం లేదు. అబ్బాయి యొక్క జాతక ప్రకారంగా కుజదోషానికి సంబంధించి అది అబ్బాయి జాతకాన్ని పూర్తిగా పరిశీలించుకొని దానికి ఏ విధంగా పరిహారం చేస్తే బాగుంటుందో ఆ విధంగా చేయండి. ఇప్పటికైనా సరే వివాహం అవుతుంది, లేదంటే ఇంకా కూడా ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తను పుట్టింది 93, ఇప్పుడు వచ్చేసి 33 సంవత్సరాలు అవుతుంది అబ్బాయికి. ఇంకా మీరు అవుతుంది అనుకుంటూ ఉంటే ఇంకా ఆలస్యం కావచ్చు. ఒకవేళ అయినా కూడా వివాహం తర్వాత కూడా వాళ్ళ యొక్క సంసార జీవితంలో నష్టాలున్నాయి. అవి జరగకుండా తగినట్టుగా పరిహారం చేసుకోండి. తప్పకుండా తనకి ఈ సంవత్సరం వివాహం అవుతుంది, కన్యారాశి కాబట్టి. తర్వాత కూడా బాగుంటారమ్మా. శుభం. నెక్స్ట్ శివకుమారి గారు ఉన్నారు సత్తెనపల్లి నుంచి. నమస్తే అండి శివకుమారి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 22 ఆగస్టు. కొంచెం గట్టిగా చెప్పండి. 31. 2022 సంవత్సరమా? ఓకే, 2022 సంవత్సరం ఆగస్టు నెల 31. 2002. ఓకే, మీ సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడితే బెటర్ అండి. సో టైం చెప్పండి అమ్మా. 1:30 మధ్యాహ్నమా? ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా అబ్బాయి చదువు అయిపోయింది, ఎట్లా ఉంటుంది ఇంకా తెలుసుకుందామని ఫోన్ చేస్తానండి. ఓకే, తప్పకుండా గురువు గారు తెలియజేస్తారండి. హలో, చెప్పండి. 2002 సంవత్సరం అమ్మా. 2002 అండి. ఆగస్టు నెల 31. ఆగస్టు నెల 31వ తారీఖు. 31వ తారీఖు. సరేనమ్మా. మీ అబ్బాయి పుట్టింది శ్రీ చిత్రభానునామ సంవత్సరం శ్రావణ మాసంలో పుట్టారు. ఆ రోజు వచ్చేసి కృష్ణాష్టమి, శనివారము, రోహిణి నక్షత్రంలో పుట్టాడు. తన పుట్టిన సమయాన్ని బట్టి అబ్బాయి జాతక ప్రకారంగా విద్యకు ఉద్యోగానికి ఎటువంటి ఆటంకాలు లేవమ్మా. మంచి ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగము ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అబ్బాయి ఏం చదివాడు? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండి. జాబ్ చేస్తున్నాడా? లేదండి, వస్తుందిలేండి, జాబ్ అయితే వస్తుంది. అబ్బాయి జాతక ప్రకారంగా మంచి ఉద్యోగం ఉంది. అలాగే ఉద్యోగం ద్వారా కూడా విదేశాలలో కూడా స్థిరపడే అవకాశం ఉంది. ప్రయత్నం చేసుకుంటే కూడా ఈ సంవత్సరంలోనే అబ్బాయి మంచి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతాడు. కాకపోతే వివాహ విషయంలోనూ ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా నష్టాలున్నాయి. వివాహ జీవితంలోనూ ఆటంకాలే, నష్టాలే. తర్వాత అభివృద్ధి విషయంలోకి వచ్చేటప్పటికి చాలా తొందరగా బాగా ఫేమ్ కావడం, ఫైనాన్షియల్గా కావచ్చు, లేదంటే పబ్లిసిటీ పరంగా కావచ్చు, బాగా తొందరగా డెవలప్మెంట్ అవుతాడు. మళ్ళీ నష్టపోవడం కూడా అంతకంటే డబల్ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అది ఏదైనా సరే పూర్తిగా తెలుసుకొని వివాహానికి సంబంధించిన విషయానికి, అలాగే తన అభివృద్ధికి సంబంధించినటువంటి పరంగా ఏదైనా పరిహారం చేసుకోవడం వల్ల తను జీవితాంతం కూడా నష్టపోకుండా స్థిరమైనటువంటి జీవితం, డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అలా చేసుకోండి. శుభం. నెక్స్ట్ వరలక్ష్మి గారు ఉన్నారు వైజాగ్ నుంచి. నమస్తే అండి వరలక్ష్మి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 10/9/2005 అండి. 2005 9వ నెల 10వ తారీఖు. అవునండి. ఓకే, టైం అండి? 11:56 నిమిషాలకండి, మార్నింగ్.
ఓకే. ఎక్కడ పుట్టారు? అనకాపల్లిలో పుట్టాడండి. ఓకే. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మన హెల్త్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. హెల్త్. ఓకే అండి, గురువుగారు తెలియజేస్తారు. హలో ఓకే. నమస్తే అండి గురుగారు. అమ్మ, 10వ తారీఖు 9వ నెల 2005 సంవత్సరమా? అవునండి. అబ్బాయి ఎన్ని గంటలకు పుట్టాడమ్మా? 11:56 కండి మధ్యాహ్నం. ఉదయం అది. అవునవునండి. అబ్బాయి పుట్టింది శ్రీ పార్థివ నామ సంవత్సరం భాద్రపద మాసంలో పుట్టారమ్మా. అవునండి. అబ్బాయి పుట్టిందేమో శుద్ధ సప్తమి, అంటే వినాయక చవితి అయిపోయాక 2 రోజులకు పుట్టాడు. అవునండి. తర్వాత శనివారము అనురాధ నక్షత్రము 3వ పాదము వృశ్చిక రాశిలో పుట్టాడమ్మా. అవునండి. తన పుట్టినటువంటి సమయ ప్రకారంగా తన జాతక ప్రకారంగా వచ్చేటప్పటికి కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అపెండిక్షన్ ఆపరేషన్ జరిగేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఏమ్మా? అయిందండి. ఆపరేషన్ అయిందండి. ఆపరేషన్ అయిందా? అవునండి. అంటే ఈ వయసులోనే 2005 చిన్న వయసులోనే ఆపరేషన్ అయ్యేదాకా ఎందుకు ఉన్నారమ్మా? ఏదైనా ముందుగా చూసుకొని పరిహారం చేయొచ్చు కదా. సడన్ గా వచ్చిందండి ఆ నొప్పి, తెలియలేదు మాకు. ఏదైనా ముందు చెప్పి వస్తుందమ్మా, ఎవరికైనా కూడా. ఎవరికి ముందు చెప్పి రాదు కదా. పెద్దలు ఎవరైనా సరే ఏం చేస్తారంటే అందరూ కూడా ఏదైనా సమస్య వచ్చిన తర్వాతే అప్పుడు టెన్షన్ పడతారు, బాధపడతారు, భయపడతారు తప్ప ఏదైనా సరే క్లారిటీగా క్లియర్గా మన యొక్క భవిష్యత్తును ముందే తెలుసుకొని దానికి తగినట్టుగా అనుగుణంగా నడుచుకుంటే మన జీవితం అనేది అన్ని విధాలా కూడా సుభిక్షంగా ఉంటుంది. మనం ఏదైనా సరే వచ్చిన తర్వాత అప్పుడు పట్టుమని చెప్పేసి ఏదైనా సరే ప్రయత్నం చేస్తారు. అది అప్పుడంటే చెప్పలేనంత తలనొప్పిగా, అంటే టెన్షన్తో కూడుకొని ఉంటుంది. సరే, ఏది ఏమైనా కూడా అబ్బాయి జాతక ప్రకారంగా వచ్చేటప్పటికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో నష్టాలున్నాయి. తలకు సంబంధించినటువంటి ఇబ్బందులుగా వచ్చే అవకాశం ఉంది. అబ్బాయికి ఏమైనా సైట్ వచ్చిందమ్మా కంటికి సంబంధించి? సైట్ ఉందండి. అన్ని సమస్యలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటుంది లేండి లిస్టు. నేను చెప్పడానికి సమయం సరిపోదు కదా. మీ అబ్బాయి జాతక ప్రకారంగా పూర్తిగా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. పూర్తిగా క్లియర్గా నేను వివరంగా చూసుకొని ముందుగా నేనంతా కూడా నిర్ధారణ చేసుకున్న తర్వాత మీకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరంగా తెలియచేస్తాను. నేను చెప్పేటప్పుడు కూడా మీరు ఫోన్లోనే రికార్డింగ్ చేసుకోండి. ఎందుకంటే గురువుగారు చెప్పింది మర్చిపోయాము, మాకు గుర్తు లేదు అనేది లేకుండా అది ఏదైనా సరే మంచి అయినా చెడైనా కరెక్ట్గా మీకు రికార్డింగ్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు దాన్ని రిపీట్ చేసుకొని వినొచ్చు. అప్పుడు మీకు ఏదైనా సరే గుర్తుకొస్తుంది, దానికి చేయాల్సిన పరిహారం కూడా గుర్తుంటుంది. అలా చేసుకోవడం, అలా నడుచుకోవడం వల్ల ఇప్పటికైనా సరే అబ్బాయి యొక్క భవిష్యత్తు బాగుంటుందమ్మా. లేకపోతే అబ్బాయి విషయంలో నష్టాలు, ప్రమాదాలు కూడా ఉన్నాయమ్మా. ఇంకా అన్ని విషయాలు చెప్తుంటే భయపడుతూ ఉంటారు, కరెక్ట్ కాదు. అది మీరు పర్సనల్గా తెలుసుకోండి అమ్మా. శుభం. నెక్స్ట్ గణపతి గారు ఉన్నారు శ్రీకాకుళం నుంచి. నమస్తే అండి గణపతి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ముందుగా, పుట్టిన సంవత్సరం, నెల, డేట్. 12 మార్చి 1969 అండి. 69. 69 మార్చి 12. ఓకే. ఏ టైంకి పుట్టారు మీరు? ఉదయం 6:30 అండి. 6:30 మార్నింగ్. ఎక్కడ పుట్టారు? పిఠాపురం. పిఠాపురం. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గృహయోగం ఉందా లేదా, నెక్స్ట్ పాపకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానండి. ఓకే, తప్పకుండా గురువుగారు తెలియజేస్తారండి. హలో, నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నాను గురుగారు. మంచిది, సంతోషం. మార్చి ఎన్నో తారీఖు అన్నారు? 12. మార్చి 12 అండి. 69. ఎప్పుడు పుట్టారు? ఉదయం 6:30 అండి. సరేనండి. మీరు పుట్టింది శ్రీ కీలక నామ సంవత్సరం పాల్గొన మాసంలో పుట్టారు. ఆ రోజు వచ్చేసి బహుళ నవమి, బుధవారము, అలాగే మూలా నక్షత్రము, 3వ పాదము, ధనుసు రాశిలో పుట్టారు. పేరు కూడా బాలకృష్ణ లేదంటే భార్గవ్, ఇలా జన్మనామము. ఏం పేరు మీ పేరు? లలిత గణపతి అండి. అది మీ పెద్దలు అలా ఏదో పెట్టుకున్నారు.
అయితే నీ జాతక ప్రకారంగా చదువులోనే ఆటంకాలు జరిగాయి. ఎక్కడ 10th వరకేనా? అదే ఇంటర్మీడియట్ అయిందండి. ఇంటర్మీడియట్ ఐటీఐ చేశానండి. చదువులో ఏం ఆటంకాలు జరగలేదా? జరిగిందండి. 10th డిస్టర్బ్ అయింది. తర్వాత ఐటీఐ కంప్లీట్ అయింది. తర్వాత డిప్లొమా కూడా డిస్టర్బ్ అయిందండి. మీ జాతక రీత్యా ప్రతి దాంట్లోనూ ఆటంకాలే ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఆటంకాలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే మీరు సొంత ఇల్లు అయితే మాత్రం కట్టుండాలి. సొంత ఇల్లు అంటే స్థలం ఉంది సార్, అది కట్టడానికి అనువుగా ఉందా లేదా ఎప్పుడు అది సరే నాన్న, పర్వాలేదు. ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం మీకు అన్ని విధాల అవకాశం అయితే ఉంది. అది ఏదైనా సరే పూర్తిగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని తెలుసుకొని, ఎందుకంటే కంగారుగా టెన్షన్గా నేను చూసి హడావిడిగా చెప్పడము, మీరు ఏదో హడావిడిగా తెలుసుకొని నేను చెప్పిందే చేసి మళ్ళీ కలిసి రాక ఇబ్బంది పడకూడదు. ఏదైనా సరే ప్రశాంతంగా, ఇది భవిష్యత్ అన్నమాట, ఒక రోజుతో పోయేది కాదు జీవితము. అన్ని విధాలా కూడా క్లారిటీగా తెలుసుకొని దానికి తగినట్టుగా నడుచుకున్నట్టయితే తప్పకుండా మీరు ఇప్పటికైనా కూడా మీ జీవితం అనేది సుభిక్షంగా ఉంటుంది, మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇక ఈ వయసు నుంచి మీకు కావాల్సింది ఏదైనా సరే ప్రశాంతంగా ఉండడం, మనశ్శాంతిగా ఉండడం, స్థిరమైనటువంటి జీవితాన్ని గడపడం, ఇది ముఖ్యం. కాబట్టి అలా చేసుకోండి. తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు అన్ని విధాలా కూడా కలిసే వస్తుంది. శుభం. నెక్స్ట్ మహేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి మహేష్ గారు. హలో సార్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి సార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2004 ఓకే మార్చి 20. ఓకే, 2004 మార్చి 20. టైం అండి? టైం వచ్చి 4 నుంచి 4:40 లోపు మేడం, కరెక్ట్ టైం తెలియదు. ఓకే, 4 to 4:30 మధ్యలో. ఓకే, ఎక్కడ పుట్టారు బాబు? బాబు వచ్చి పూరేటిపల్లి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది అబ్బాయి గురించి ఏందనేది తెలుసుకున్నామని. ఓకే, గురువుగారు తెలియజేస్తారండి. హలో. హలో సార్. మీ అబ్బాయి పుట్టింది శ్రీ స్వభానునామ సంవత్సరం పాల్గొన మాసంలో పుట్టారు నాన్న. అవునండి. ఆ రోజు అమావాస్య శనివారము, అమావాస్య పూర్వాభాద్ర నక్షత్రము, కుంభరాశిలో పుట్టారు. తను పుట్టినటువంటి సమయాన్ని బట్టి తన జాతక ప్రకారంగా అబ్బాయికి చదువులోనూ కాస్త లేదంటే ఉద్యోగంలోనూ ఆటంకాలు ఉన్నాయి. కానీ చదువు కంటిన్యూ సాగించినట్టున్నాడు కదా? పర్వాలేదులే. లేదంటే ఉద్యోగాల్లో ఏదైనా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వివాహ విషయంలో కూడాను సమస్యలు ఉన్నాయి. అవి ఏదైనా సరే మీరు వివాహ విషయం కాబట్టి అది మీరు పర్సనల్గా తెలుసుకోవడం మంచిది. ఓవరాల్గా విద్యా ఉద్యోగ పరంగా తనకు మంచి అవకాశాలు అయితే ఉన్నాయిలేండి. వస్తుంది, స్థిరపడతాడు. కానీ వివాహ జీవితంలో మాత్రమే నష్టాలు సమస్యలతో కూడుకొని ఉన్నాయి. దాన్ని పూర్తిగా మీరు వివరంగా తెలుసుకొని దానికి తగినటువంటి ఏదైనా పరిహారం చేయడం వల్ల అబ్బాయి భవిష్యత్ బాగుంటుంది. అంటే తన వివాహ జీవితం వల్ల కుటుంబానికి నష్టాలు కూడా ఉన్నాయి. నష్టపోకూడదు కదా, ఏదైనా సరే మంచిగా జీవించాలి అన్ని విధాలా కూడా. అంటే జీవితం అనే ఎగ్జామ్లో పాస్ కావాలి, చదువులో పాస్ కావడం పెద్ద గొప్ప కాదు. మనిషి యొక్క వ్యక్తిగత జీవితం లైఫ్ ఎగ్జామ్లో తను పాస్ కావాలి. కాబట్టి ఆ దిశగా తల్లిదండ్రులు చేయాల్సిన ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తే తర్వాత భగవంతుడు చేయాల్సింది ఆయన చేస్తాడు. అన్ని విధాల జీవితం అనేది సక్సెస్ అవుతుంది నాన్న. శుభం. నెక్స్ట్ సుశాంతి గారు ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి సుశాంతి గారు. హలో మేడం. సుశాంతి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 6/7/98. 1998 7వ నెల 6వ తారీఖు. ఓకే, టైం అండి? ఉదయం 7:28. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? రాచూర్ మా పక్క. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గృహం గురించి మేడం. కట్టగలనా కట్టలేనా? తప్పకుండా గురువుగారు తెలియజేస్తారండి. సరే మేడం. హలో. హలో గురుగారు. రాయచూర్ నుంచా? కర్ణాటక డిస్టికా? కాదు, మహబూబ్ నగర్. ఓకే, రాయచూర్ అంటే అది మహబూబ్ నగర్ జిల్లానా? సరేనమ్మా. 1998 7వ నెల
ఆ, డేట్ ఎప్పుడన్నారు? 6. 6వ తారీఖు. ఇది మీ జాతకమేనండి? నా జాతకమే సార్. సరేనమ్మా. మీరు పుట్టింది శ్రీ బహుధాన్య నామ సంవత్సరం ఆషాఢ మాసంలో పుట్టారు. అలాగే శుద్ధ ద్వాదశి సోమవారము, అనురాధ నక్షత్రము, అలాగే వృశ్చిక రాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి జాతక ప్రకారంగా స్వగృహ ప్రాప్తి ఉంది, అవుతుంది కూడాను. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త. అట్లాగే భార్యాభర్తల విషయంలో ఏదన్నా చిన్న సమస్యలు వచ్చాయా? ఎడబాట్లు ఏమన్నా రాలే కదా? ఏమ్మా? వచ్చి వెళ్ళిపోతుంటాయి. సరే, పర్వాలేదు. ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త. మీ జాతక ప్రకారంగా స్వగృహ ప్రాప్తి ఉంది, అది మీరు అనుకుంటే అవుతుంది కూడా, నెరవేరుతుంది. ఆర్థిక పరంగా పర్వాలేదమ్మా. మీ జాతక ప్రకారంగా మీకు ఆరోగ్య విషయంలోనూ అలాగే మీ యొక్క ఫ్యామిలీ విషయంలో మాత్రం సమస్యలు ఉన్నాయి. అది ఏదైనా సరే పూర్తిగా తెలుసుకొని నష్టపోకుండా ముందు జాగ్రత్తగా తగినట్టుగా నడుచుకోవడం వల్ల అన్ని విధాలు కూడా మీ జీవితం అనేది సెటిల్డ్ అవుతారు. ప్రతి విషయంలో కూడా కలిసి వస్తుంది, స్థిరపడతారమ్మా. శుభం. నెక్స్ట్ రామాంజనేయులు గారు ఉన్నారు కర్నూలు నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బిడ్డ అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/11/2004. 2004 నవంబర్ 24. 12:11 పుట్టింది అమ్మాయి. మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం 12:11. ఓకే, ఎక్కడ పుట్టారు? అమ్మాయి ఇక్కడ కొంకల పుట్టిందండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయిది మ్యారేజ్ సంబంధం ఎట్లుంది, ఏమన్నా మా అమ్మాయి ఎంసీఏ వస్తుంది, ఎడ్యుకేషన్ ప్రకారం జాబ్స్ ప్లస్ మ్యారేజ్ ఎట్లా ఉంది అని. ఓకే అండి, గురువు గారు చెప్తారు. మ్యారేజ్ ఈ సంవత్సరం అవుతుందా? హలో, నమస్కారం అయ్యా, పాదాభివందనం. దీర్ఘాయుష్మాన్ భవ. 2004 11వ నెల 24వ తారీఖా? భయ్యా. సరే, ఎన్ని గంటలకు అన్నారు అమ్మాయి పుట్టింది? 12:11 మధ్యాహ్నం. అమ్మాయి పుట్టింది శ్రీ తారణనామ సంవత్సరము కార్తీక మాసంలో పుట్టారు. అమ్మాయి పుట్టిన తిథి కూడాను శుద్ధ త్రయోదశి బుధవారము, అలాగే అశ్విని నక్షత్రము 3వ పాదము, మేషరాశిలో పుట్టారు. అమ్మాయి పేరు కూడా చూడామణి లేదంటే లక్ష్మి అని పేరు పెట్టుకోవాలి. చెప్తారా కానీ మేము ప్రవళిక అని పెట్టామయ్యా. సరే, పర్వాలేదులేండి. అయితే అమ్మాయి బాగా అన్నిట్లోనూ టాలెంటెడే, విద్యా ఉద్యోగ విషయంలో చాలా బాగుంది. అమ్మాయి వృత్తిరీత్యా కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశం ఉంది. కానీ వివాహ విషయంలో మాత్రం నష్టాలున్నాయి. ఆ విషయం అనేది మనం టీవీలో చెప్పడానికి సరిపోదు సమయము, తెలుసుకోవడానికి కూడా సమయం సరిపోదు. కాబట్టి అందులోనూ కొన్ని విషయాలు మాట్లాడుకోకూడదు. కాబట్టి ఏదైనా కొన్ని గోప్యంగా మీ పర్సనల్గా తెలుసుకొని దానికి ఏదైనా పరిహారం చేసుకోవడం వల్ల ఆ వివాహ విషయంలో కూడా నష్టం లేకుండా బాగుంటుంది. అమ్మాయి భవిష్యత్తులో తను మంచి టాలెంటెడ్ అన్నిట్లోనూ కూడా. ఎంతవరకైనా తను సాధించగలదు. ఏదైనా సరే అనుకునిందంటే ప్రతిదాన్ని సాధించే వరకు కూడా వదిలిపెట్టదు. అయితే వివాహ విషయంలో మాత్రం తను అనుకునేది ఒకటి అయితే జరిగేది మరొకటి. ఆ విషయంలో మాత్రం మీరు అమ్మాయి భవిష్యత్ బాగుండడం కోసం మీరు చేయాల్సింది కరెక్ట్గా చెయ్యండి, మంచిగా జరుగుతుంది. అది మీరు అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా వివరంగా తెలుసుకొని దానికి తగిన పరిహారం చేసుకోవడం వల్ల అమ్మాయి భవిష్యత్తులో చాలా బాగుంటుంది. ధన్యవాదాలు గురువు గారు. ఈరోజు జాతక సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. సర్వే జన సుఖినో భవంతు. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.